సో హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాయి చరణ్. సో ఉస్తాద్ భగత్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ ఊచకోత మొదలైంది. సో అంటే సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఫ్యాన్స్ అంతా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సో బ్రో ఎలా ఉన్నారు? సో ఎలా ఉండేది ఉంది, హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి మాస్ బొమ్మ ఇచ్చారు హరిశంకర్ గారు. సో అంటే ఇంత ఫ్రీ ఫ్లో కళ్యాణ్ గారిని చూసి చాలా రోజులు అవుతుంది అనమాట. సో ఆయన స్క్రీన్ పైన కూర్చొని జస్ట్ అలా నవ్వుతుంటే ఫ్యాన్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అన్నది అక్కడ ఆడియన్స్ని చూస్తుంటే వాళ్ళ రియాక్షన్స్ కనబడుతున్నాయి. ఫ్యామిలీస్ కూడా చాలామంది చాలా రోజుల తర్వాత మళ్ళీ థియేటర్లకు వస్తున్నారు సినిమా చూడటానికి. అంటే ఇది ఇలాంటి బొమ్మ మిస్ అయ్యి అంటే మన తెలుగు సినిమాల్లోనే ఇలాంటి సినిమాలు తీయడం మానేశారు. ఏవేవో ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు. ఒక నార్మల్ సాంగ్స్, ఫైట్స్ ఉన్న కమర్షియల్ హీరో విలన్ మధ్య జరిగే చిన్న వార్నింగ్లు ఇవన్నీ మిస్ అవుతున్నాం అనమాట. సో దాన్ని మళ్ళీ వింటేజ్ తెలుగు సినిమా ఇది అని చెప్పి మంచి సినిమా అయితే తీసుకొచ్చారు. సో కళ్యాణ్ గారి నటన వన్ మ్యాన్ షో. సో హీరోయిన్లుగా చేసిన వాళ్ళు కూడా వాళ్ళ పాత్రలో బాగా చేశారు. తమన్ గారి బీజిఎం కానీ, డిఎస్పీ గారి సాంగ్స్ కానీ ఎక్స్ట్రాడినరీ. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అంటే ఇది ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం తీసిన అవుట్పుట్ లాగా అనిపించకుండా ఫ్రెష్గా అనిపించింది అనమాట. సో ఓవరాల్గా సినిమాని ఎంజాయ్ చేసి ఇప్పుడు ఫ్యాన్స్ ఉత్సాహం చూశారు కదా. హరిశంకర్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పడానికి కూడా వచ్చారు. మరి వీళ్ళతో కుకట్పల్లి ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, వీళ్ళతో ఒకసారి మాట్లాడిస్తే. సో బ్రో ఎట్టకేలకి అంటే హరిశంకర్ గారిని కలవడానికి వచ్చారు. కళ్యాణ్ గారు మంచి సక్సెస్ ఇచ్చారు. సో ఒక ఫ్యాన్గా ఎలా అనిపిస్తుంది మీకు? చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారికి ఎలా అయితే హరిశంకర్ గారు ఒక కల్ట్ ఫ్యానో, సేమ్ మేము కూడా అలా కల్ట్ ఫ్యాన్స్ అయిపోయాం. ఈ సినిమాతో హరిశంకర్ గారికి కూడా మేము కల్ట్ ఫ్యాన్స్ అయిపోయాం. ఎందుకంటే ఆయన కల్ట్ కెప్టెన్ అయ్యారు, మేము ఆయన వెనకాల కల్ట్ సోల్జర్స్ లాగా ఆయన వెనకాల ఉంటున్నాం మేము హరిశంకర్ గారు వెనకాల. ఎందుకంటే ఇలాంటి మంచి బొమ్మ మాకు ఇచ్చినందుకు ఇంకా మేము కల్ట్ కెప్టెన్ మా హరిశంకర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం అండి. అండ్ మేము కూడా కళ్యాణ్ గారు డ్యాన్స్ చేయడం చూసి చాలా రోజులైంది. అలాంటిది మేము ఇప్పుడు కళ్యాణ్ గారు డ్యాన్స్ చూసి దాన్ని రిపీట్స్లో ఇంకా మూవీ ఓన్లీ దానికోసం అని చెప్పి రిపీట్స్లో వేస్తున్నాము. అండ్ అట్లాగే మన సనాతన ధర్మం గురించి కూడా కళ్యాణ్ గారు దాంట్లో చెప్పే విధానం కానీ, డైలాగ్స్ పరంగా కానీ యూత్లో చాలా మంచి ఇంపాక్ట్ వచ్చింది అది కూడా. అండ్ అట్లాగే చాలా వరకు ఫైట్ సీక్వెన్స్లు కానీ ఇవన్నీ చాలా కొత్తగా తీశారు. ఇలాంటి మాస్ బొమ్మని ఇన్ని రోజులు ఎందుకు ఆపారు అనేది మాకు అర్థం కాలేదు. ఇలాంటి మాస్ బొమ్మ ఇంకా ముందే వచ్చి ఉంటే ఇంకా రికార్డులు ఇంకా బాగా, ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఆదరణ కంటే ఇంకా ఎక్కువ ఆదరణ వచ్చేది ఈ సినిమాకి అని చెప్పేసి అనుకుంటున్నాం మేము. సో మనం చూస్తున్నాం బ్రో, బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఓజీ కానివచ్చు, ఇప్పుడు ఉస్తాద్ కానివచ్చు. సో ఎలా అనిపిస్తుంది సక్సెస్? మెయిన్గా ఫ్యాన్గా చెప్పుకోవాలంటే చాలా హ్యాపీగా ఉంటాము. ఒక ఓజీ, ఒక ఉస్తాద్ ఇప్పుడు వచ్చింది. మెయిన్గా సినిమాలో హైలైట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ వింటేజ్ సాంగ్ అప్పట్లో ఆ ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేసామో ఇప్పుడు ఇలా మేము ఈ వింటేజ్ ఈ మనసి సాంగ్కి చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆ తీయటం కానీ, ఆ టేకింగ్ కానీ చాలా బాగుంది. దేక్లేంగే సాంగ్ కానీ, ఆ ఫైట్స్ కానీ ఎక్సలెంట్. చాలా హ్యాపీగా ఉన్నాం. వెరీ ఎక్సలెంట్. మేమేం అనుకోలేదు. అంటే తొలి ప్రేమ సీక్వెల్ ఉంది అని తెలుసు కానీ అది ఫుల్ సాంగ్ ఉందని మాకు తెలియదు. ఏదైతే మా ఫాదర్ జనరేషన్ వాళ్ళు ఏదైతే చూసారో ఈ టైంలో జెన్జీ కిడ్స్కి తెలియదు కదా కళ్యాణ్ గారు అంటే ఏంటో, ఎందుకు మేము ఎంత కళ్యాణ్ గారు అంటే పడి చచ్చిపోతాం అనేది తెలియదు. సో ఆ పాటను చూసిన తర్వాత మళ్ళీ ఈ జెన్జీ కిడ్స్ కూడా కొంచెం కనెక్ట్ అయ్యారు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ పాటకున్న వాల్యూ అంటే కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు, ఆ టైంలో వింటేజ్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు అనేది మాకు బాగా తెలిసింది అనమాట. ఇంత మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారు కదా, హరిశంకర్ గారికి ఏం చెప్తారు? మేము ఆయనకి థ్యాంక్స్ అనే మాట చెప్పేసి మేము ఆ బంధాన్ని మేము పోగొట్టుకోవట్లేదండి. ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ తీయాలని కళ్యాణ్ గారితో మేము చాలా హ్యాపీ. Yes sir, super. చిరంజీవి గారి షార్ట్ థియేటర్లో వీడియోలు పంపించారు. రాత్రి షో చేసి అదే పెట్టాను. మూవీ కంటెంట్ బయటకు లీక్ చేయం. థ్యాంక్ యూ. వాన వెళ్తుంది కానీ గూస్ బంప్స్ మొత్తం అంతా
మీ అందరి కోసం ఫైర్ వేసినప్పుడు కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ లిటరల్లీ నచ్చి గోల్ చేస్తారు స్మైల్ చూసి అంటే కాదు, ఆ స్మైల్ చూసి ఎంతకాలం అయిపోయాం. చాలా అదే కంప్లీట్ అంటే ఒక 20 seconds పైన అవుతారు అక్కడ. అవును అవును, అది కూడా అలా సత్యనారాయణ చేపట్టినప్పుడు సీరియస్గా చూసి అక్కడ బ్రేక్ ఉంటుంది. మీకు ఈ బ్రేక్ ఎట్లా ఉంటుంది చెప్పండి, సేమ్ నవ్వు ఎట్లా ఉంటుంది చెప్పండి. గబ్బర్ సింగ్ లో మనకి ఎవరా ఫ్యాన్ ఇది ఇటు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వంటించిన ఫైర్ అలా వెళ్ళాలి అంతే. బాబులకే బాబు బాబులకే బాబు బాబులకే బాబు బాబులకే బాబు బాబులకే బాబు బాబులకే బాబు ఒక్కడే బాబు ఒక్కడే బాబు. అదే చెప్పింది. జై మాస్టర్ జై మాస్టర్ జై మాస్టర్ జై మాస్టర్ బాబులకే బాబు బాబులకే బాబు ప్రేమన్న ప్రేమ ఇవ్వండి ప్రేమ నేనెంత చూస్తారు ఇప్పుడు మీరు అన్నట్టు పటాసులు కేక్ మీరు స్టూడెంట్స్ మీరు డబ్బు ఖర్చు పెట్టుకోవాలి ప్లీజ్. వచ్చి మనస్ఫూర్తి కళ్యాణ్ గారి కోసం మీరు మనస్ఫూర్తిగా అగ్గి ఉంచాలి, అందుకని ఏం కావాలి. గ్రౌండ్ వర్క్ గట్టి ఉంటుంది నెక్స్ట్ ఈ నెట్వర్క్ మామూలు ఎక్స్ట్రా కూసిరా కూర్చోవాలి గొప్ప చిన్నప్పుడు ఉస్తాద్ నుంచి ఇంకో జనరేషన్ ఇట్లా అన్నా తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ అందరికీ. గబ్బర్ సింగ్ నుంచి సుజిత్ గారు ఎలా వచ్చారు, ఉస్తాద్ నుంచి కూడా అలాంటి మరో సుజిత్ గారు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను ఓన్లీ గబ్బర్ సింగ్ ఓజీ ఉస్తాద్ కాదు, తొలి ప్రేమ అప్పుడు కరుణాకర్ గారు, ఖుషి అప్పుడు గబ్బర్ సింగ్, నేను ఓజీకి సుజిత్, మేమందరూ నేను మన ఫంక్షన్లో చెప్పా ఇలా డైరెక్టర్లు మారుతుంటారు కానీ ఆయన మట్టుకు శాస్త్రం పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ శాశ్వతం. బాబు కళ్యాణ్ బాబు పంచికే పంచను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. మళ్ళీ థియేటర్లో కలుద్దాం ఒకసారి. థియేటర్లో ఆఫీస్ రాగానే సర్ప్రైజ్ నాకు సుధీర్ ఆధ్వర్యంలో కూకట్పల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరూ వచ్చి సెలబ్రేషన్ చేసుకుని సినిమాలో వాళ్ళకి నచ్చిన డైలాగ్స్ నచ్చిన సీన్స్ చెప్తూ ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసింటే ఇందులో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు, చాలా యంగ్స్టర్స్ ఉన్నారు. సో మీ అందరి రిక్వెస్ట్ ఏంటంటే మీ అభినందనలు, మీ విషెస్, మీ ప్రేయర్స్ చాలా నాకు. మీరు జేబు నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఈ కేకులు, ఈ పెద్ద పెద్ద పటాసులు, వీటన్నిటికీ మీరు మీ పాకెట్ మనీ నీటికి పెట్టడం నాకు నిజంగా, ఎందుకంటే నాకు తెలుసు నేను కూకట్పల్లి ఎంఎన్ఆర్లో చదివినోడిని. సో మనకి అభిమానం అనేది దాన్ని ఏమంటారు, ఆర్థిక రూపంలో మీరు చూపించాల్సిన అవసరం లేదని నా మనవి. దయచేసి ఫ్యాన్స్ రండి, మీరు ఎప్పుడంటప్పుడు నన్ను విష్ చేయండి, ఎప్పుడంటప్పుడు కలవండి. మీరు నాకు హగ్ ఇస్తే పెద్ద కేక్ ఇచ్చినట్టే, అంతకంటే ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్. త్వరలో కూకట్పల్లి థియేటర్స్ విజిట్ ఉంటుంది, అది ఏంటని షెడ్యూల్ చెప్తాను. సో మనం మళ్ళీ థియేటర్లో ఒక్కొక్క డైలాగ్కి, ఒక్కొక్క మ్యూజిక్ బిట్కి ఒక రేంజ్లో ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ.